ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువకర్తి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అండి. ఏంటి మరి ఈ ఫెస్టివల్ని ఎలా ఎంజాయ్ చేశారో, బాగా చేసుకున్నారా? నాకైతే అలా సోసోగా నడిచిందండి. అంతేం అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇంక ఇయర్ అయితే ఏం పెద్ద బాగాలేదండి. ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట, సమ్ రీజన్స్ వల్ల. ఇంకా అందుకే ఇంకా అందరూ ఉంటేనే కదండి పండగకి ఒక అందం. కానీ లేనప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇంకా అలా ఇంటి దగ్గరే పిల్లలతో అలా గడిచిందనమాట. ఓకే, ఇది వచ్చేసి పిల్లల కోసం టుడే నేను బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి. బ్రెడ్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా అందుకని చెప్పేసి బ్రెడ్ ఉందని, ఇంకేమి లేవు కదా అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. నేను ఇది ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు టేస్ట్ కూడా చూడలేదు. సరే చూద్దాం అని చెప్పేసి చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఒక స్వీట్నెస్, బ్రెడ్ యొక్క స్వీట్నెస్, ఆ యొక్క ఆమ్లెట్ ఒక మధ్యలో పుల్లగా కారకారంగా తీయగా భలే ఉందండి. టేస్ట్ అయితే మాత్రం నేనైతే ట్రై చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్ని బీట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు వేసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం. ఇంకా అందులోను పచ్చిమిర్చి అయితే వేయలేదండి. ఇంకా కారం వేసాను కానీ పచ్చిమిర్చి వేయలేదు, మళ్ళీ పిల్లలు తింటారు లేదా అని. ఇంకా బీట్ చేసి పక్కన పెట్టుకుని ఇంకా ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా చేసుకుని ఫస్ట్ బ్రెడ్స్ అయితే కాల్చుకున్నానండి, నెయ్యి వేసి అటు ఇటు కూడాను. కాల్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్ వేసి అది కొంచెం స్ప్రెడ్ చేశాక ఆ బ్రెడ్ని దాని మీద పెట్టి అటు ఇటు ఫ్లిప్ చేశానండి. ఫ్లిప్ చేశాక ఇంకా ఫోల్డ్ చేశాను అనమాట ఆమ్లెట్ని మొత్తం కూడాను దగ్గరికి. నేనైతే ఇది ఒక పద్ధతి అండి, నాకు తెలిసింది. అదే నేను చూసింది మాత్రం ఇది ఇలా చేస్తారని. కానీ మా హస్బెండ్ కూడా వచ్చంటండి. ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో ఆయన జాబ్ చేసేటప్పుడు గట్రా చూస్తారు కదా, స్ట్రీట్ సైడ్ గట్రా తిన్నారంట, హోటల్స్లో గట్రా తిన్నాను, నాకు ఇలా తెలుసు అని చెప్పి నేను చూసాను, నేను ట్రై చేస్తాను, ఇలా కాదని చెప్పేసి ఇంకా నా తంటలే నేను పడుతుంటే ఆయన కూడా ట్రై చేస్తాను. ఓకే, ఎంజాయ్ అని చెప్పేసి ఇంకా ఆయనకు వదిలేసాను అనమాట. ఆయన అయితే ఇంకా వేరేలా వేసారండి, నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసి వేసాను. ఇలా వేసిన అలా వేసిన టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, నాకైతే నచ్చిందండి. ఓకేనా, ఇది నేను చేశాను ఇలాగా. మా హస్బెండ్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఇచ్చిన ఫ్యూ మినిట్స్లో అయిపోయిందండి, భలే ఈజీగా. దీన్ని కూడా బ్రేక్ఫాస్ట్ లాగా స్నాక్ ఐటెంలా కూడా చేసుకోవచ్చు మనం. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్లా కూడా ట్రై చేయొచ్చు దీన్ని. అంటే ఇంకోటి మా హస్బెండ్ ఏమో ఇలా ఆమ్లెట్ వేసేసి డబుల్ బ్రెడ్ పెట్టేసి ఇలా అయినా వేసుకోవచ్చు ఫోల్డ్ చేసి అని చెప్పేసి చూపించారనమాట. ఇది కూడా బాగానే ఉందండి. రెండో టేస్ట్ అయితే మాత్రం చాలా, పిల్లలకైతే టేస్ట్ నచ్చింది అనమాట. నాకు కూడా టేస్ట్ బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.